హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ బ్లాగ్స్. నేను మీ మనీ. ఈరోజు మన వీడియో వచ్చేసి బోటి కర్రీ అనమాట. అమ్మ బోటి కర్రీయా చాలా క్లీన్ చేసుకునేది ఉంటుంది, అసలు వండుకోవడం రాదు, చాలా స్మెల్ వస్తుంటుంది అనేసి చాలామంది భయపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం అయితే నేనైతే సింపుల్గా ఈరోజు బోటి కర్రీ స్మెల్ రాకుండా ఎలా వండుకోవాలో చూపించబోతున్నాను. ప్రాసెస్ అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే నేను 1 కేజీ బోటి తీసుకున్నాను. మీరు మనం షాప్లో తీసుకునేటప్పుడే పీసెస్గా కట్ చేసి ఇయ్యమని అడగాలన్నమాట. కట్ చేసి ఇస్తారు. నేనైతే ఇక్కడ చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేయించుకొని వచ్చేసినాను. కొంచెం వాటర్ వేసి ఇట్లా 1 స్పూన్ తీసుకొని అయితే 2 సార్లు వాటర్ వేసుకొని కడిగేసుకోవాలన్నమాట. అంటే మనం చేతి పెడితే స్మెల్ వస్తుంది అనేసి కొంచెం భయపడేవాళ్ళు ఇట్లా వాటర్ వేసుకొని కడిగేసుకోవాలి. ఒక 2-3 సార్లు నార్మల్గా వాటర్ వేసి కడిగిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలన్నమాట. ఒక 10 నిమిషాల వరకు అయితే ఉంచాలి. ఆ 10 నిమిషాలు ఉడికితే ఏంటంటే స్మెల్ మొత్తం పోతుంది అనమాట, అస్సలు స్మెల్ రాదు. అదేవిధంగా తొందరగా కూడా కుక్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను కడిగిన తర్వాత ఒక 10 నిమిషాలు అయితే ఉడకబెట్టేసినాను. ఆ వాటర్ అంతా అయితే వంపేసిన అనమాట. ఉడకబెట్టినాక ఎక్కువ వాటర్ వస్తుంది కదా, అది వంపేసుకున్నా. ఇప్పుడు కర్రీ కోసము తగినంత టమాటా, 2 ఆనియన్, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అన్నీ అయితే రెడీగా పెట్టేసుకున్నాను ముందే. మీరు గ్రేవీ కావాలనుకుంటే టమాటా కొంచెం ఎక్కువ వేసుకోండి, గ్రేవీ వద్దు అనేసి అనుకుంటే తక్కువ వేసుకోండి. ఇక్కడ తర్వాత వచ్చేసి కుక్కర్ పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకొని. తర్వాత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకున్నాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. పోపులోకే కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి మనం మంచిగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, పుదీనా 3 కూడా వేసేసినాను. ఇవి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే మంచిగా నీట్గా కలిపేసేయాలన్నమాట. ఇప్పుడు అదేవిధంగా మనం ముందుగా టమాటా కట్ చేసి పెట్టుకున్నాం కదా, టమాటా కూడా వేసుకుందాము. సో ఇక్కడ నేను టమాటా కూడా వేసేసి మంచిగా అయితే కలిపేసుకున్నాను. తర్వాత వచ్చేసి మనం ఉడికించి పెట్టుకున్న బోటి ఉంది కదా, బోటీని కూడా వేసేసుకుంటున్నాను అనమాట. అంటే నేను వచ్చేసి ఇక్కడ కుక్కర్లో వేస్తున్నాను, ఎక్కువ టైం పడుతుంది ఉడకడానికి అనేసి కుక్కర్లోకి వేస్తున్నాను. అందుకే టమాటా వేయంగానే ఎంబడే బోటి కూడా వేసేస్తున్నాను అనమాట. ఒకవేళ గిన్నెలో చేసుకున్న వాళ్ళైతే కొంచెం టమాటా మగ్గిన తర్వాత ఈ బోటి అనేది వేసుకోండి. ఎట్లా వేసుకున్నా సేమ్ టేస్ట్ అయితే వస్తుంది అనమాట. ఇట్లా అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా అయితే ఒకసారి కలిపేసుకోవాలి. మనం వేసుకున్న ఉల్లిపాయలు అవన్నీ ఆయిల్ కూడా బోటికి అంటుకునేలాగా అయితే మంచిగా కలిపేసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ తగినంత కారం అయితే వేసుకుంటున్నాను. అంటే మీరు తినే టేస్ట్ని బట్టి కారం వేసుకోండి. బోటీలో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఒకవేళ చప్పగా అయితే కొంచెం కౌసు వాసన వచ్చినట్టు అయితే ఉంటుంది, అందుకోసమని కారం కొంచెం ఎక్కువ వేసుకోండి. తర్వాత వచ్చేసి నేనైతే ఒక 2 స్పూన్లు కారం అయితే వేసుకున్నాను. తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాను. మన రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట. ఇవి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే మంచిగా కలిపేసుకోవాలి. ఇవి కారం మొత్తం మనం బోటికి పట్టేలాగా అయితే కలిపేసుకోవాలన్నమాట. ఇక్కడ అంతా మంచిగా నీట్గా కలుపుకున్న తర్వాత అది ఉడకడానికి ఎంత వాటర్ పడుతుందో అంత వాటర్ అయితే వేసేసుకొని కుక్కర్కి మూత పెట్టేసుకొని ఒక 6-7 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకోవాలన్నమాట. అంటే 6-7 విజిల్స్ అంటే ఎక్కువ అయిపోతాయి అనేసి అయితే అనుకోకండి. కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం మెత్తగా ఉడికితేనే చిన్నపిల్లలు కూడా తినగలుగుతారు కాబట్టి ఒక 7-8 విజిల్స్ వచ్చే వరకు అయితే మూత పెట్టేసుకోవాలన్నమాట. మంచిగా కలిపేసుకున్న తర్వాత 7-8 విజిల్స్ వచ్చిన తర్వాత అయితే మంచిగా ఉడుకుతుంది అనమాట. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా ఈ విధంగా చేయండి, చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. అదేవిధంగా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే తగినంత వాటర్ అయితే వేస్తున్నాను చూడండి. వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. కుక్కర్ మూత పెట్టేసి 7 విజిల్ వచ్చే వరకు అయితే ఉడికించుకోండి. మెత్తగా అయితే ఉడికిపోతుంది అనమాట. 7-8 విజిల్స్ అయితే సరిపోతాయి. నేనైతే ఇక్కడ వాటర్ వేసేసిన కదా, మళ్ళీ ఒకసారి కిందికి పైకి అనేసి అయితే మూత పెట్టేసినాను. సో అది ఉడికే వరకు మనం ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం అనమాట. దానికోసమని నేను ఎండు కొబ్బరి చిన్న చిన్నగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని ఇక్కడ వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అయితే వేయించుకుంటున్నాను అనమాట. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి కొబ్బరి. ఎందుకంటే అన్నీ ఒకటేసారి వేసేసుకుంటే ఏంటంటే కొబ్బరి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి తొందరగా వేగవు, మిగిలినవన్నీ నల్లగా అయిపోతాయి అనేసి నేనైతే ఫస్ట్ కొబ్బరి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక 4-5 జీడిపప్పు వేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి అంటే కొంచెం గ్రేవీ చేసుకున్న తిక్కుగా వస్తుంది అనమాట. ఇవన్నీ వేసుకోవడం వల్ల జీడిపప్పు అనేది ఆప్షన్, మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదు. మళ్ళీ ఇక్కడ నేను కొబ్బరి వేసిన కదా, దీనికి బదులు కొబ్బరి పొడి వేసుకున్నా కూడా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఇప్పుడు గరం మసాలా ఐటమ్స్ అయితే వేసుకుంటున్నాను. యాలకులు, మిరియాలు, లవంగాలు,
కొంచెం చెక్క అయితే వేసుకున్నాను. వీటిని కూడా ఒకసారి అయితే మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి అని అనుకున్న తర్వాత ఇంకొక ఐటమ్ అయితే ఉంది, అది కూడా వేసుకుందాం అనమాట. వీటిని అయితే ఇప్పుడు మంచిగా అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. సో ఇవన్నీ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆపే ముందు అయితే గసగసాలు అయితే వేసుకున్నాను. 1 టీ స్పూన్ గసగసాలు అయితే వేసుకున్నాను అనమాట. వీటిని కూడా కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఒక 5 నిమిషాలు అయితే పక్కన పెట్టేసేయాలన్నమాట, చల్లగా అయ్యే వరకు. వేడిది మిక్సీలో వేస్తే పేస్ట్ లాగా వచ్చేస్తుంది అనేసి కొంచెం చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టి తర్వాత అయితే మిక్సీకి వేసుకున్నా. ఈ పౌడర్ అదే అనమాట, మనం మిక్సీకి వేసుకున్న పౌడరు 1 లేదా 2 స్పూన్లు వేసుకొని తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటే అంతే అనమాట. ఎంతో టేస్టీగా ఉండే బోటీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు కూడా తినాలనిపిస్తుంది కదా చూస్తూ ఉంటే. మరి ఇంకెందుకు లేటు, తప్పకుండా ఈసారి అయితే ట్రై చేయండి. చెయ్యనికి రాని వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట, కష్టపడకుండా. చాలామందికి స్మెల్ చూస్తే ఇష్టం ఉండదు కదా, అలాంటి వాళ్ళు ఈ పద్ధతిలో అయితే ట్రై చేయండి.